దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. వాగ్దానాలుగా ప్రకటించబడిన మొదటి వాగ్దానం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేస్తున్నానని చెప్పింది. మరియు ఈ మాటలు పేతురు రాసిన పత్రిక మనకు చూసినట్లయితే పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక మనకు తీసినట్లయితే రెండో పత్రిక తీసినట్లయితే 4వ వచనం నుంచి లేదంటే 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువు. నేను మొదటి వాక్యం చదువుతాను, తర్వాత వాక్యాన్ని చదువు. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 13వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహాసించి వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పు నడుచుకొనొచ్చు. ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమాయను, ఇతరులు నిరీక్షణ మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచినదే అని చెప్పుదురని మొదట తెలుసుకొనవలెను. యాదనగా పూర్వం నుండి ఆకాశం నిలనియు నేలలో నుండి నేల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుగుతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తి వీరుల తీర్పును నాశనమును జరుగుతున్న వారు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యం వల్ల భద్రం చేయబడి కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు వాడు. కానీ ఎవడనూ నశింపవాలని ఇచ్చింపగా అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో ఇవన్నీ ఇటు లయమైపోవని ఆకాశము రగులుకొని లయమైపోనట్టు పంచభూతముల మహావేగంతో కడిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దాన్ని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవాలి. ఆయనను మన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన నూతన నిబంధన సంబంధమైన బలలో ప్రభావ సావాస బలలో ప్రభావ మీ చేతిలో పెడుతున్నాయి. ఆయన మరి మేము అర్థవంతంగా మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని అర్థం చేసుకొని దాన్ని పట్టుకొని బలమైన నిరీక్షణ కలిగి జీవించలాగిన ఈ సమయాన్ని మాకు దీవులకరంగా చేయాలి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చెప్తున్నాయి 3 రకాలైన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశం, మొదటున్న భూమి మొదటున్న ఆకాశం, ప్రస్తుతం ఉన్న భూమి ప్రస్తుతం ఉన్న ఆకాశం, కొత్త భూమి కొత్త ఆకాశం. ఇదే ఒక ఈ పదాలని పేతురు గారు వాడుకుంటూ వచ్చారు. మనము ఆ యొక్క 5వ వచనం చూసినట్లయితే పూర్వం నుండి ఆకాశం ఉందని, నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యమే కలిగినది మరి బుద్ధిపూర్వకం మరుగుతుంది. ఆ నీళ్ళ వల్ల అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించారు. అప్పుడున్న లోకము, అప్పుడున్న ప్రజలు, అప్పుడున్నవి నీళ్ళ వల్ల మునిగిపోయాయి. తర్వాత ప్రస్తుతం చూడండి, ఆ యొక్క 11వ వచనం 10వ వచనంలో
అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాగణత గతించిపోను, పంచభూతములు మిట్టమైన వేంటను లయమైపోను, భూమియు దాని మీద కూర్చుండి కాలిపోను. ఇవన్నీ ఇట్లా లయమైపోనని కనుక ఆకాశము రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతముల మహావేంటంతో అయిపోయినట్టు, దేవుని దినం ఆకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండేవారు. అదే రెండో ప్రస్తుతమైన భూమి ఆకాశం కోసం మాట్లాడుతుంది. మూడోది 13 వచనం, మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును మనం కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఈ మూడింటి విషయం గురించి మనం సరైన అవగాహన అనేది ఉంది. సో పూర్వమున్న భూమి, పూర్వమున్న లోకాన్ని దేవుడు నేలతో ఆయన ముచ్చివేశాడు. ప్రస్తుతం ఉన్న ఈ భూమిని దేవుడు అగ్ని చేత కాల్చడానికి ఆయన ఏర్పాటు చేశాడు. రాబోయే భూమి, రాబోయే ఆకాశమే అది శాశ్వతంగా అది ఉండవలసి వస్తుంది. మొదటి భూమిని, పూర్వమున్న భూమిని ఆయన నివేదన చేశాడో ఆయన స్పష్టంగా తన లేఖనాల్లో ఆయన రాయించుకుంటూ వచ్చాడు. ఎందుకు అలా చేయవలసి వచ్చిందో కూడా తన లేఖనం రాయించాల్సి వచ్చాడు. ప్రస్తుతం కూడా ఎందుకు దేవుడు అగ్ని చేత ఈ భూమిని కాల్చడానికి ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకొని ఎదురు చూస్తున్నాడు, దానికి కారణం కూడా ఆయన రాయించుకుంటూ వచ్చాడు. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఎందుకు అది శాశ్వత కాలం ఉంటుందో దాని కొరకు కూడా ఆయన రాయించుకుంటూ వచ్చాడు. వీటి గురించిన సంపూర్ణమైన అవగాహన మనకి గొప్ప నిశ్చేతని కలుగజేస్తాయి, మంచి నిరీక్షని కలుగజేస్తాయి. సో వీటి గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే నోవా సమయంలో జరిగిన ఆ జల ప్రళయాల గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా భూమి కోసం, పూర్వమున్న భూమి కోసం, పూర్వమున్న ఆకాశం కోసం, నేల కోసం, ఏం జరిగిన దానికోసం మనం కొంచెంసేపు ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే పూర్వమున్న పరిస్థితుల్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆయన బ్యారేజ్ వేసుకుంటూ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి పూర్వమున్న భూమికి ఏ గతి పట్టిందో ఇప్పుడున్న భూమికి అదే గతి పడుతుందని చెప్పి ఆయన తన మాటలతో తెలియజేస్తున్నాడు. ఎక్కడంటే ముందుగా మనం మత్తయి సువార్తలకు వెళ్దాం, ఆ తర్వాత దాని గురించి కొంచెం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం దృష్టి పెడదాం. కానీ మత్తయి సువార్త 23వ అధ్యాయం తీద్దాం. మనం 23వ అధ్యాయాన్ని తీసినట్లయితే అందులో క్షమించండి 24వ అధ్యాయం 24వ అధ్యాయం తీసినట్లయితే 37వ వచనం నుంచి మన 39వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? సో ఈ భూమి ఆ తర్వాత లైమైపోవడానికి, అగ్ని చేత రగులుకొని ప్రచండ వేగంతో కరిగిపోవడానికి ఆయన ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు బైబిల్లో. ఆయన ఏమంటున్నాడంటే నోవా సమయంలో ఎలా ఉంటాయో పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అని చెప్పారు. నోవా సమయంలో ఏంటి ఎలా ఉన్నాయి అని మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. అయితే జల ప్రళయం వరకు ఇంతటి దినముల్లో నోవా ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు బ్రతికాలకు ఉంటుందంట. వారు తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి ఇచ్చున్నారు. అదే వారి ప్రధానమైన ఎజెండా. అదే వారి ప్రధానమైన ఎజెండా. ఇప్పుడు నోవా దినం వరకు మీరు గమనించినట్లయితే కొత్త భూమి, కొత్త ఆకాశంలో నీతి నివసిస్తుంది. ఆ నీతి నివసించే ప్రదేశానికి నోవా సమయంలో అంటే ఆదాము మొదలుకొని నోవా వరకు ఉన్న ఒక నీతిమంతుల యొక్క సమూహాన్ని, ఆయన మాట వినే సమూహాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మిగిలిన చెత్తని, మిగిలిన పురిని ఆయన నీటితో ముచ్చేశాడు. మాట జాగ్రత్తగా ఆదాము మొదలుకొని నోవా వరకు ఉన్న నీతిమంతుల సమూహాన్ని
దేవుడు రక్షించుకొని నీతి నివసించు ఈ యొక్క భూమి మీద ఆకాశం మీద ఆయన పెట్టడానికి ఆయన ఏం చేశాడంటే ఏర్పాటు చేశాడు. ఈ నీతిమంతుల సమూహము ఎప్పుడైతే భూమి నుంచి వెళ్ళిపోయారో మిగిలినంత ఏమైంది మనకి మిగిలినంత కూడా ఈ యొక్క నివాసములో ఉండడానికి యోగ్యత లేని వారే ఉన్నారు. వారు మార్పు పొందుతారేమని చెప్పి ఆయన కనిపెట్టాడు, వారిని హెచ్చరించాడు. ఒకే ఆత్మరూపేణ వెళ్ళి వారికి సువార్త కూడా చెప్పాడు. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు కూడా నీతిమంతు సమూహం వెళ్ళిపోయింది కదా, ఆ మిగతా జనరేషన్ మిగతా తరం అంతా కూడా వారు ఎటువంటి పరిస్థితుల్లో దేని వైపు తిరగడానికి అవకాశాలే. కాబట్టి నోవా సమయానికి వచ్చారు కదా, అంతకుముందు ఆదాము, తర్వాత హేబేలు, ఆ తర్వాత సేతు, ఆ తర్వాత దేవుడు నడిచిన వారు సమూహాలు వేల సంవత్సరాలు అక్కడ నడిచే చరిత్ర నడిచింది. అక్కడ చరిత్రలో ఎవరైతే దేవుడికి లోబడ్డారో, ఎవరైతే దేవుడి మాటకి విన్నారో, ఎవరైతే దేవుడి సన్నిధిలో రహితంగా జీవించడానికి ప్రయత్నం చేశారో, దేవుడు వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. వారు ఆ కాలంలో దేవుడితో నడిచి ఒకే మరణమయ్యి ఆ నీతి నివసించు ఆ భూమి కొరకు ఆకాశం కొరకు వారు చక్కగా వారి జీవితాలను భద్రపరచు. అయితే నోవా సమయం వచ్చేసరికాలం ఒకే నీతిమంతుల సమూహం లేకుండా పోయింది, దేవుని వైపు తిరిగే సమూహం లేకుండా పోయింది. అక్కడ అందరూ కూడా దేనికి ప్రయాణించారంటే తినడానికి, తాగడానికి, ఇల్లు ఇవ్వడానికి, ఇల్లు చేసుకోవడానికి వారి జీవితం యొక్క ఒక పరమార్థం అయిపోయింది. ఓకే, ఇన్ని రకాలుగా వెళ్ళినా సరే, ఇన్ని రకాలుగా దేవుడు వాక్యం చెప్పినా సరే వారు మార్పు లేదు, ఏం లేదు. ఇక్కడ ఏముందో అక్కడ రక్షించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి వాడంటైనా అయితే దేవుడు నమ్మినవాడు, దేవుడికి విశ్వాసం ఉంచినవాడు దుమంతు ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. అది మనకు బాగా తెలుసు. అది ఆయన మనస్సు. ఓకే, లోతు ఉన్న ప్రాంతాన్ని ఆయన నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు, ఆ గంధకాలు నాశనం వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటికి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాంతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహమా, చూసావా ఆ పట్టణాన్ని చూసావా? ఆ పట్టణం ఎంత పాపంతో నిండి ఉన్నాయి. నినివేవ పట్టణం. ఆ పట్టణం పేరు ఏంటండి? లోతు నివసించే పట్టణం సొదొమ గొమొర్రా పట్టణం. అది చూసావా? సొదొమ పట్టణం ఎంత పాపంతో ఉంది. నేను దాన్ని అగ్ని గంధకాలు దాన్ని కాల్చిపోతున్నాను అన్నప్పుడు దేవుని గురించి తెలిసిన ఆయన అబ్రహాం దేవుని గురించి తెలుసు. నీ పోలికలు చేసిన బిడ్డలు అలా నాశనం అయిపోవడం అనేది నీకు ఇష్టం లేదు. అది ఆయన బాగా తెలుసు, అబ్రహాం బాగా తెలుసు. అందుకని ఆయన మాట కలిపాడు. ఆయన ఏమని కలిపాడంటే, నిజంగా నాశనం చేస్తావా ప్రభా? కనీసం ఒక 50 మంది వస్తే నాశనం చేస్తావా? దేవుడు కూడా ఇష్టమే. ఏమో 50 మంది ఉంటే తప్పక నేను నాశనం చేయకుండా ఉంటాను. ఎందుకంటే దేవుడు కూడా ఇష్టం ఏంటంటే ఎవరు నశించకుండా ఉండాలని దేవుడికి ఇష్టం. ఆయన ఇష్టమైతే ఆయన ఇష్టమైన అబ్రహాం కూడా చాలా చక్కగా ఆయన ఇచ్చిన మాట మాట్లాడాడు. ఆ దేవునికి ఇష్టం లేని మాట కాదు, దేవుడికి ఇష్టమైన మాట. ప్రభువా, ఒకవేళ 50 మంది ఉంటో 50 మంది ఉంటే ఖచ్చితంగా నేను రక్షిస్తాను. ఎందుకంటే ఒక నీతిమంతుడు కూడా దేవుని చేత తృణీకరించబడడానికి ఆయన ఇష్టపడాడు. ఆయన ఎంతవరకు ఎదురు చూస్తాడంటే చివరి వ్యక్తి కూడా ఎక్కడ మరి అవుతుంది అన్నప్పుడే ఆయన నాశనానికి వెళ్తాడు. అవుతుంది ఏ ప్రాబిలిటీ ఉన్నా, ఎంత పర్సంటేజ్ ఉన్నా ఆ చివరి వరకు మనుషులకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. అది ఆయన తత్వం. ఎందుకంటే మనుషులు అంతగా ఆయన ప్రేమించారు కాబట్టి. చివరికి ఏమైందంటే అయితే ఆ అబ్రహాం అన్నాడు, సరే ఒక 30 మంది ఉంటే 20 మంది ఉంటే అని ఆయన లెక్కేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడికి అర్థమైంది. ఏంటంటే ఆ పట్టణంలో నీతిమంతులు లేరు కాబట్టి అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. సో ఎప్పుడైతే ఇక దేని వైపు తిరగడానికి అవకాశం లేదో దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇది దేవుని యొక్క పద్ధతి, ఇది దేవుని యొక్క బైబుల్లో వెల్లడిపరిచిన చిత్తం. ఈవెన్ మనుషులు కూడా ఆయన ఎలాగ చేస్తాడు? గొప్ప అంటాడు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో, నేను ఒక మిమ్మల్ని గుర్తించి మీకు ఒక నిర్ణయ కాలం ఇచ్చి మీ నిర్ణయ కాలంలో మీరు తడుగులాడి ఒక దేవుని పడుకుంటారేమని చెప్పి మీ పులిమేరలు ఏర్పాటు చేశానని చెప్తాడు. దేవుడు మాకు కూడా 60-70 సంవత్సరాలు జీవితం ఎందుకు ఇస్తున్నాడు? మన పాపాలు తెలిసి, మన పాపాలు తెలిసి, మన వల్ల సమాజానికి, మన వల్ల ప్రతిదానికి మనకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా దేవుడు ఎందుకు మరొక సంవత్సరాన్ని ఆవిష్కరిస్తున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఓకే ఇంకా నీకు ఇస్తాను, నేను మ్యాక్సిమం టైం నీకు ఇస్తాను,
ఒకవేళ నువ్వు మార్పు పొందుతావేమో, నువ్వు ధైర్యం తిరుగుతావేమో, నీకు పులిమేరలు ఏర్పాటు చేసి ఒక నిర్ణయం కాలం ఇచ్చి ఒక వెతికి తప్పగా కనుక్కొని ఆయన దగ్గర పుస్తకాలు చెప్పి ఆయన ఆశతో మనకి ఇన్ని సంవత్సరాలు అనిపించాడు, నిర్ణయ కాలం అనిపించాడు. ఒకవేళ మన వల్ల ఉపయోగం లేదనుకోండి, మన దేవుడిని మారం, తిరగము, మన వల్ల పశ్చాత్తాపం లేదు, నాశనం నష్టం అనుకోండి, నువ్వు పట్టుకెళ్ళి వారు వదిలేని చెప్తాను. ఎందుకంటే ఆయన యొక్క పనులు ఆ విధంగా ఉంటుంటాయి. కానీ నోవా సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆదాము మొదలుకొని నోవా వరకు మధ్యలో ఉన్న ఆ నీతి సంభవాన్ని, నీతిమంతుల సంభవంగానే ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలినంత కూడా ఎలాంటి వారంటే మీరు ఆదికాండము 6వ అధ్యాయంలో, ఓకే, 5వ వచనం అనుకుంటా, ఆదికాండము 6వ అధ్యాయం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు, తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, యెహోవా సంతాపం నుండి తన హృదయంలో తన హృదయం నొచ్చుకొనెను. యెహోవా అప్పుడు యెహోవా నేను సృష్టించిన నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా భూమి మీద ఉండకుండా తుడిచివేయదు. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమును సంతాపమును. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. యాక్చువల్ గా దేవుడు అందరినీ చంపవలసిందే. ఆయన ఎదుగుతున్నప్పుడు ఆయనకి ఎవరు ఎత్తుకుంటూ కనిపించారు? కనిపించాడు. ఆయన రక్షించాలని, ఆయన కుటుంబాన్ని రక్షించాలని, సృష్టిని రక్షించాలని ఆయన ఒక వారిని తీసుకొచ్చి ఆయన వారిని ఎక్కించాడు కదా. సో మనం ఏం చూస్తున్నామంటే నీతిమంతుల్ని ఆయన నాశనం చేయడం అనేది ఆయనకి మాత్రం కూడా ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వాడు కాదు ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎదురు చూస్తాడు. ఆయన చాలా దీర్ఘశాంతం ఎక్కువ. ఆయనకున్న గుణమే దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అర్థం ఏంటంటే మన పాపపు నొప్పిని భరించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన క్షమిస్తున్నాడని అర్థం ఏంటంటే ఆ నొప్పిని భరిస్తున్నాడని అర్థం. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టే మన క్షమాపణ కలుగుతుంది. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టే మరొక దినము లేదా మరొక సంవత్సరం దయాకృతికి మనం ఇవ్వబడుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఆయన వృద్ధికి ఆయన యొక్క స్వరూపంలోకి మారడానికి ఆయన ఇస్తున్న అవకాశాలు. కాబట్టి నీతిమంతులుగా కనిపించాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు వాడిని ఏర్పాటు చేశాడు. ఇదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 4వ అధ్యాయంలో చూడండి 19 వచనం నుంచి 19-20 వచనం మనం చూసినట్లయితే దాంట్లో స్పష్టంగా అక్కడ జరిగిన సకల గురించి రాస్తూ వచ్చాడు ఆయన. చదువుతారు ఎవరైనా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించాను 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవా దినములలో వాడు సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మీయుడిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా నీతి ద్వారా రక్షణ పొందారు. మనం యేసు ద్వారా ఆయన రక్తం ద్వారా రక్షణ పొందారు. వారు కూడా నీతి ద్వారా పొందారు కానీ చివరికి ఎక్కడికి వస్తారు? మన యేసు రక్తం ద్వారా వారు విమోచించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. ఓకే, దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతున్నప్పుడు ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం, ఎంతగా ప్రకటించాడు. కానీ మనుషులు తినడానికి, తాగడానికి, పెళ్లికి ఇవ్వడానికి, పెళ్లి చేసుకోవడానికి దీని మీద చూపించిన శ్రద్ధ నీతిమంతులు అవ్వడానికి, దేవుడికి ఎదగడానికి వారు ఆశ చూపించలేదు. కాబట్టి నీతిమంతుడు ఒకరినూ లేకుండా పోయాడు. దేవుడి దృష్టికి నీతిమంతుడు ఒకరిని లేకపోయాడు. నీతిమంతుడిగా తయారవడానికి అవకాశం లేని వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆ నీటిని, ఆ భూమిని, ఆకాశాన్ని ఆయన ఏం చేశాడైనా ఆయన నీటితో ఉంచేశాడు. అది మొట్టమొదటి జరిగిన సంఘటన. రెండోది కూడా ఓకే, పేతురు రాసిన పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, రెండో పత్రికలో ఆయన ఏమంటాడంటే ఇదిగో 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును
ఆశ్రమం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల ఏం చేయబడుతున్నది. ఇప్పుడున్న ఆకాశమును భూమిని ఆయన అంటాడు యేసు ప్రభువారు ఉన్న టైంలో, అపోస్తులు ఉన్న టైంలో, తర్వాత దేవుడు బాతున్న టైంలో అయితే దేవుడు ఏం చేస్తుంటాడంటే మనుషుల్ని ముద్దలుగా మారుస్తూ మారుస్తూ మారుస్తుంటాడు. ఒకరోజు రాబోతుంది రైట్. మరి ఎక్కువగా అనీతిమంతులు భక్తిహీనులే ఎక్కువ రాజ్యం వెళ్తారు. అంత్యకాలం వచ్చేసరి కాలని ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దేవుడు తన వాక్యం రాయించుకుని వస్తున్నాడు. నోవా టైంలో మొట్టమొదటిగా నీతిమంతుల సమూహం కనిపించింది. చివరికి వచ్చేసరికి నీతిమంతుల సమూహం లేదు. యేసు వచ్చిన తర్వాత కూడా, ఆత్మదేవుడు వచ్చిన తర్వాత కూడా సో మొట్టమొదటి ఎలా ఉంటాయంటే నీతిమంతుల సమూహము కనిపిస్తూ ఉంటారు. బాగా గెలిపిన తర్వాత అంత్యకాలం వచ్చేసరికి నీతిమంతులు దేవుడు తిరిగేవారు, మారని వారు, మారడానికి అవకాశం లేని వారు ఎక్కువ మంది అయిపోతారు. అందుకే దేవుడికి రాయబడి ఉంది, దేవుడు వచ్చినప్పుడు, యేసు వచ్చినప్పుడు విశ్వాసము ఈ భూమి అందును అనుగుణనా అని మాట. రైట్. సో నోవా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక అంత్యకాలంలో ఆ చివరికి వచ్చినంత వరకు కూడా అలాంటి పరిస్థితులు అలా ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయో భయపడుతూ పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన హెచ్చరిస్తున్నాడు. ఓకే, ఇదిగో ఈ ఆకాశము, ఈ భూమి, ఈ భక్తిహీనులు నాశనం కొరకు అగ్ని చేత కాల్చబడడానికి ఇది ఏర్పాటు చేయబడింది. చాలా మంది వాక్యం వల్ల భద్రపరచబడుతున్నారు. రైట్. బట్ లయమైపోతుంది, అగ్ని చేత కాల్చబడుతుంది. మన ప్రయాణం అంతా కూడా ఈ భూమి అగ్ని చేత కాల్చబడడానికే ప్రయాణం జరుగుతుంది, ప్రజలు జరిగి తీరుతుంది. రైట్. సో అలా జరుగుతున్న తరుణంలో సో పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన చక్కగా ఆయన హెచ్చరించాడు. ఎలా హెచ్చరించాడంటే చూడండి, ఆ మాటలు నేను చదువుతాను. నేను ఆ యొక్క తిమోతి రాసిన 2వ పత్రిక అనుకుంటా, 3వ అధ్యాయం. జాగ్రత్తగా మాటలు విందాం. ఒక రోజు రాబోతుంది, యేసుకోవాలంటే ఎవరు అనే వాళ్ళు వస్తారు, యేసు మీద విశ్వాసం లేని వాళ్ళు వస్తారు. విశ్వాసం ఉన్నా సరే ఏదో నామకార్థంగా ఉంటారు. అసలు మీకు విశ్వాసం పని చాలా కష్టంగా ఉంటుంది. రాబోయే రోజులంతా కూడా చాలా అపాయకరంగా ఉంటుంది. దేవుడు నమ్మిన వారు ఉన్నారు. ఇంకా ఆయా ఒకే అబద్ధాలు ఆడడం, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఏది వస్తే ఎన్ని మనుషులు కూడా వచ్చేస్తారు, అలాంటి మనుషులు కూడా వచ్చేస్తారు. మనం చేసిన పని చేసినట్లు చూపిస్తుంటారు. ఆయా కూడా కనిపిస్తుంది. ఓకే, నిజం చెప్పాలంటే ప్రతి మనకి ఆది కాండంలో కొన్ని వచనాలు ఉన్నాయి, అది చదివి చూపిస్తానని. ఎంత మాయ, ఎంత దగ జరగబోతుందో. ఏర్పాటు చేసిన వాళ్ళు సైతము వారు ఏం చేస్తారంటే మోసపరచడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ భూమి, ఈ ఆకాశము అగ్ని చేత లయమైపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ తిమో 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాటలు చదువుతున్నాం. మొదటి వచనం చదువుతారు ఎవరైనా? అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చినా తెలుసుకున్నాం. అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వికములు ఆడవారు, ఇంకారు, దూషకులు, తల్లిదండ్రులకు అభేదీయులు, కృతజ్ఞత లేని వారు, రాగరహితులు, ద్వేషులు, అపవాదుకులు, చిదేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సమాధానం ఎక్కువగా ప్రేమించిన వారు. 5వ వచనం కూడా పైకి వ్యక్తిగత వారు ఉండి ఇట్టి వారికి వినుగ్రహం. చాలా ఉన్నాయి. ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే మనం ఒక్కొక్క పదానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తే బైబుల్ పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన విషయం ఎలా హెచ్చరిస్తున్నాడంటే రైట్, అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఈ యొక్క కనబడి భూమిని, ఆకాశాన్ని లయపరచడానికి తగు న్యాయం దొరకాలి, తగు ఎవిడెన్స్ దొరకాలి. రైట్. అసలు మనుషులు భూమి మీద నీతిమంతులుగా జీవించడానికి ఆశల రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు వచ్చినప్పుడు నాశనం జరగబోతుంది. రైట్. సో అందరూ అంటాడు ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష, విక్కములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. మీరు చేసిన ఏ మేలుని గుర్తుపెట్టుకోరు, కానీ మీరు చేసిన అపకారాన్ని కూడా గుర్తుపెట్టుకో. ఈరోజు మనుషులు చేసిన ఉపకారాలను మనుషులు గుర్తుపెట్టుకోవచ్చు, మనుషులు చేసిన అపకారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు.
మీరు 100 ఉపకారాలు చేయండి, పొరపాటు అపకారం చేయండి, 99 ఉపకారాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక అపకారాన్ని బట్టి మీ మీద కక్ష పోయిస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు వాస్తవంగా జరుగుతాయి. మనం వద్దన్నా కాదన్నా, ఎంతగా మనం మరపడిపోయినా, ఎంతగా మనం చదువుకున్నా, ఏం చేసినా సరే దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనుషులు ఆపోతున్నారు. మనం చేయవలసింది ఏంటంటే ఏ వాక్యం చేత అయితే భక్తిహీనతలో కాకుండా భక్తి పరులుగా నీతి నివసించు భూమిలోకి, నీతి నివసి ఆకాశంలోకి పెట్టడానికి మన యొక్క లక్ష్యాన్ని ఇంపుతోనూ వణుకుతోనూ కొనసాగిస్తూ వెళ్ళిన రోజుల్లో మనం గడపాలి. దేవుడు మనం చెప్తాడు. అక్కడ చూడండి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే, రైట్ రండి మళ్ళీ అక్కడికి వద్దాం. రైట్ చూడండి, మళ్ళీ అదే మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, అంత్య దినములలో అపహాసులు అపహాసించవచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకొని చుట్ట, రైట్ వారి స్వకీయ దురాశ చొప్పున నడుచుకొని సమూహం వస్తుంది. రానున్న రోజుల్లో దేవుని కొరకు నిజంగా ఇష్టపడే వాళ్ళు సంఘాలు కనబడతాయి అంటే సంఘాలు కనబడతాయి, విశ్వాసం కనబడతారంటే విశ్వాసం కనబడతారు, సేవకులు కనబడతారంటే సేవకులు కనబడతారు. కానీ ఎలాంటి సేవలు కనబడతారంటే దురాశలు చొప్పున నడుచుకునే విశ్వాసం కనిపిస్తారు, దురాశలు చొప్పున నడుచుకునే బోధకులు కనిపిస్తారు, కనిపించే సేవలు కనిపిస్తుంటారు. ఓకే, బయటకి అంతా కూడా ఏదో దేవుని పని చేసినట్లే కనిపిస్తుంది. లోపం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనవి. అలాంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. అలాంటి రోజులు వచ్చిన తర్వాత ఈ పాపం పరిపక్వం అయిన తర్వాత ఇదే విషయాన్ని కూడా పాటించిన యోహాన్ అయితే యూదులకైతే మరి ఖండించి చెప్పాడు. ఎంత ఖండించి చెప్పాడంటే చెత్త వేరేయడానికి రైట్ ఆ యొక్క చెట్టు దగ్గర గొడ్డలు రెడీగా ఉందని చెప్పుకొచ్చాడు. చదవరండి, మనం ఆ యొక్క మత్తయి సువార్త తీసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూద్దాం. 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదువుదాం. అబ్రహాము మన తండ్రిని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాము ఒక పిల్లని పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద రెచ్చబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలపడం ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి మారు మనసు నిమిత్తము ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను మీకు బాప్టిజం ఇచ్చున్నాను. ఆయన చూడండి, చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళంలో బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టుని కాల్చివేయని మాట చెప్పి భూమి అగ్నితో కాల్చివేయబడుతున్నప్పుడు అది వారికి తగినదే. వారి పొట్టు గోధుమలన్నీ దేవుడు వేరేసి ఆయన పట్టుకెళ్ళిపోతాడు. కొత్త భూమి కొత్త ఆకాశంలో వారు నివాసం చేయడానికి ఆ యొక్క మంచి గోధుమలని కూడా వేరేసి కల్లం చేసి శుభ్రపరిచి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆత్మ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ వాక్యంతో ఒక స్నానం చేయించి ఏం చేయాలో అన్ని చేసేసి మన కొత్త భూమి కొత్త ఆకాశానికైనా పట్టుకెళ్ళిపోతాడు. మిగిలిన చెత్తంతా కూడా రైట్ వెనకవచ్చు. మనుషులు నీళ్ళ పట్టుకెళ్ళిపోతుంటే దేవునికి కానీ కోతలకు కానీ ఎవరికి కానీ అంటే ఎవరు కనికలు కానీ కలగదు. ఎందుకు కలగదంటే దేవుడు ఎంత దీర్ఘం చూపించాలో దీర్ఘం చూపించాడు వాళ్ళు, కానీ వాళ్ళు వంగలేదు, వారు వినలేదు, వారు మారలేదు. వారు ఆ నీటిలో పడి చనిపోతుంటే అది దేవుడికి ఎలా ఉందంటే అది తగిండే ఉంది కదా. మీరు ఎవరైనా సరే చెత్త తీసుకెళ్ళి ఇంట్లో తెలుగు పెట్టుకుంటాం, మనం చెత్తను ఏం చేస్తాం, తీసుకెళ్లి బయట పెట్టి గడ్డి పెట్టి తీస్తాం, మేలైన వెనుకలను తీసుకొస్తాం. అలాగే దేవుడు కూడా బయట ఎందుకు ఈ భూమిని ఆకాశాన్ని అగ్ని చేయటానికి కావాలనుకున్నాడంటే మిగిలినంత కూడా గింజలు లేవు. రైట్, వాళ్ళు అగ్ని కాలుతుంటే అంత దేవతలు అనుకోవచ్చు, మోసాలు అంటారేమో, అవును అది పొట్టు కదా కాలిపోయినా పర్వాలేదు, అవును అది చెత్త కదా కాలిపోయినా పర్వాలేదు. కాబట్టి ఆ పొట్టులాగా మనం అనుకోవడం, ఆ చెత్తలాగా మనం గ్రహించబడకుండా ఉండడం సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఓకే మనం ఆ యొక్క నీతి సహవాసంలోకి ఆయన ఆకలి ఎప్పుడు తెలియదు వస్తుంది.
ఆయన దీర్ఘశాంతంతో ఏ మనుషులు నాశనం అవ్వకుండా ఆయన తనకి దీర్ఘశాంతం కనపరుస్తాడు కాబట్టి తప్పగా ఆయన వస్తాడు. కానీ ఆ పొట్టులో ఆ చెత్తలో జాగ్రత్త పడాలి, మనం సరి చేసుకోవాలి. రైట్. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క లోకము ఆకాశము అగ్ని చేత కాల్చబడబోతుంది, దహించబడిపోతుంది. అంత వికటమైన వేండ్రంతో పంచబోతలు కలగబోతున్నాయి. మనకు భయం లేదు. ఏ మాట అంటాడు దశరథ పత్రికలో మాట్లాడు, ఏమంటాడంటే ఈ రాక గురించి చెప్తూ ఇలా కాల్చబడమని చెప్తానంటాడు. మీరు కంగారు పడద్దు, మీకు కంగారు అవసరం లేదు. మీరేమైనా ఒక చీకటి వారా, మీరు వెలుగు సంబంధాలు కదా, మీకెందుకు భయం? అరే చూడ మాట చూపిస్తాను. ఆ మాట చదువుతుంటే నాకు చాలా ఆనందం వస్తుంటది. దశరథులు రాసిన పత్రిక తీసినట్లయితే చెప్పండి. అధ్యాయము 5 మొదటి దశలో 5 సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. మనకు రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మంత్రులకు కాకయుద్ధము. చూడండి ఆయన ఏం చెప్తున్నాడంటే పొట్టు మాత్రమే కాల్చబడుతుంది, కంగారు పడతాయి. చెత్త మాత్రమే కాల్చబడుతుంది, కంగారు పడద్దు. అయితే రెండు రాకడ కోసం ఎదురు చూడండి, సంతోషంతో ఎదురు చూడండి. ఆయన వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓకే ఆ యొక్క రాకడ చూడండి సహోదరులారా, ఆ దినము దొంగ వేలే మీ మీద వచ్చుటకు మీరు చీకట్లు ఉన్నవారు కాదు. అసలు అక్కడ మీరు ఉండరు. ఆయన భూమిని దహిస్తున్నప్పుడు, భూమి నాశనం అయిపోతున్నప్పుడు, భయమైనప్పుడు మీరు కంగారు పడద్దు. మీరు అక్కడ ఉండమని మీరు ఉండరు. అక్కడ ఉన్నదంతా కూడా పొట్టు పళ్ళు, భక్తిహీనులు, అనీతిమంతులు. ఓకే వారు నాశనం అవడం అనేది ఎవరికి బాధ ఉండదు, వాళ్ళు ఉంటేనే బాధ. తర్వాత అంటే చూడండి, మీరందరూ వెలుగు సంబంధాలు, ఒకటి సంబంధాలు ఉన్నారు. మన రాత్రి వారం కాము, చక్ర వారం కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక వెలుగుకు ఉండి మత్తులు కాక కంగారు పడద్దు అన్నాడు. చూసారా వాగ్దానం చూసారు, కంగారు పడదు. రైట్. అందులో మీరు ఉండరు. ఇంతవరకు వేసుకొని మన భూమి మీదకి వచ్చాయి, మనం తీసుకెళ్ళడానికి. రైట్. కాబట్టి మొదటి భూమిని ఆకాశం చూశాము, ప్రస్తుతమైన భూమిని ఆకాశం చూశాము. మూడో దానికోసమే ఈరోజు వాగ్దానం దేవుడు మనం మాట్లాడాలి. ఓకే ఇక్కడ మీకు రైట్ ఆ యొక్క రెండు ప్రస్తుతమైన భూమి, ప్రస్తుతం ఆకాశంలో కలిగిన ప్రతి దుఃఖము, కలిగిన ప్రతి బాధ, కలిగిన ప్రతి వేద అన్నిటికీ దేవుడు ఏం చేశాడు? కొత్త భూమి కొత్త ఆకాశంలో ఇప్పుడున్న ప్రతి దానికి, పాపం వల్ల కలిగే ప్రతి నష్టానికి, పాపం వల్ల కలిగే ప్రతి జీతానికి ఆయన పుస్తకం పెట్టాడు. అంత కూడా సమాప్తమైంది అని చెప్పాడు. అందుకే రండి ఆ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఏమి రాయబడిందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కూడా మనం చదువుతాం. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భవనం చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయింది, సముద్రం ఇక్కడ లేదు. మరియు ఈ నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకు ప్రకటింపబడిన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు తిరిగి వచ్చి చూస్తుంది. అప్పుడు ఇదిగో దేవుడు నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండేది, వారు ఆయన ప్రజలయ్యింది. దేవుడే తాను వారి దేవుడయ్యింది, వారి దేవుడయ్యింది. ఆయన వారి పనుల ప్రతి భాష వేయాలి. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. వసంతులు గతించిపోయేవి. సమాసం నుండి వచ్చిన చెప్తా 5వ వచనం. అప్పుడు ఇదిగో సమస్తం నూతనమైనదిగా చేర్చునని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకము నిజమే ఉన్నాయి కనుక వాయమని ఆయన నాతో చెప్పిన వాడు అల్ఫా ఒమేగా. కాబట్టి ఇక్కడ నాశనం ఉండదు, ఇక్కడ మరణం ఉండదు, ఇక్కడ దానికి జీతం పాపం ఉండదు, దాని జీతమైన మరణం ఉండదు, కావాల్సిన దుఃఖం ఉండదు, ఏముండదు. సమాప్తం అయిపోయింది. ఇక్కడితో మన దేవుడు ఏం చెప్పాడంటే
రేపు ఏమవుతుందో మనకు తెలియదు. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిపిన తర్వాత మళ్ళా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మనకు తెలియదు. ఎంతవరకే దేవుడు మనకి రివీల్ చేశాడు. ఖచ్చితంగా మనం కొత్త భూమి, కొత్త ఆకాశాలకు మనం పెట్టబోతున్నాం. ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా పెట్టబోతున్నారు. అక్కడ సంవత్సరాన్ని అనిపించబోతున్నాం. మంచి సెలబ్రేషన్ జరిగించబోతున్నాం. రైట్, మన దుఃఖానికి, మన ఏడుపుకి, మన మరణానికి సమర్థమైపోయి అన్ని కొత్త సంగతులు కూడా అక్కడ జరుగుతుంది. ఓకే, అటువంటి కృప ఇవ్వడానికి యేసు భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన ఆరారాన్ని ఇచ్చి ఓకే ఆ నూతన భూమి, నూతన ఆకాశంలో ప్రవేశపెట్టడానికి మనకి ఏం చేయాలో అన్ని చేసుకొని వచ్చారు. దానికి సాదృశ్యమైన ఈ రొట్టె ద్రాక్షను చేతులు పెడతాము. కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో ఆ కొత్త భూమిని, కొత్త ఆకాశం జ్ఞాపకం చేసుకుంటూ ఆ భక్తిహీన సమూహంలో మనం ఉండకుండా దేవునితోనూ వణుకుతోనూ మా రక్షణ కొనసాగించుకుంటూ మన ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు తండ్రి